తెలంగాణ హైకోర్టు భవనం 100 వసంతాలు పూర్తి చేసుకుంది. హైకోర్టు ప్రాంగణంలో రేపు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. హైకోర్టు సిబ్బంది దేశంలోని ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ భవనానికి 100 ఏళ్లు పూర్తయినా ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. తెలంగాణ హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి హాజరవుతారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 1920 ఏప్రిల్ 20న మూసీ నది ఒడ్డున 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915లో నిర్మాణం చేపట్టి 1920 ఏప్రిల్ 20 నాటికి పూర్తి చేశారు. దేశంలోని ప్రముఖ కళాకారులు, జైపూర్కు చెందిన ఆర్కిటెక్ట్ శంకర్లాల్ హైకోర్టు నమూనాను తయారు చేయగా, భాగ్యనగరానికి చెందిన ఇంజనీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. సుమారు 18.22 లక్షల అంచనా వ్యయంతో భవన నిర్మాణ కాంట్రాక్టును నవరతన్ దాస్ పూర్తి చేశారు. ఇండో ఇస్లామిక్ సాంప్రదాయ రీతిలో నిర్మాణం జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత 11 మంది జడ్జీలతో ఈ భవనం నుంచే హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో హైకోర్టు యాక్ట్ కింద బెంచ్లు ఏర్పాటు చేసి కేసుల విచారణ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో హైకోర్టు కొనసాగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా కొనసాగింది. ఇక 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉన్న పేరు కాస్త ఉమ్మడి హైకోర్టుగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు 2019 జనవరి 1న ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇక విభజన అనంతరం తెలంగాణ హైకోర్టుగా కొనసాగుతోంది. ఎంతో ఘనకీర్తి కలిగిన హైకోర్టు భవనానికి 100 ఏళ్లు పూర్తి కావటం పట్ల తెలంగాణ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు భవనం రాష్ట్రానికి దక్కిన అరుదైన కానుకని, అలాంటి భవనంలో శతాబ్ది ఉత్సవాలు జరపటం శుభపరిణామమన్నారు. రేపు సాయంత్రం జరిగే ఉత్సవాలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరు కానున్నారు. హైకోర్టు భవనం 100 ఏళ్లు పూర్తయినా ఇంకా చెక్కు చెదరకుండా ఉండటం ఘనతే. ఈ గౌరవమంతా దీన్ని నిర్మించిన కళాకారులకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఈ శతాబ్ది ఉత్సవాలు మరింత పరిమళింపచేయటం ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు.